యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాన్న, నీ మనసు వెన్నరా, ఈ పెదనాన్న మనసు ఇట్టే కనిపెడతావురా. తాగు పెదనాన్న. తాగు అని అంత డల్గా అంటావేంట్రా? షాపు క్లోజ్ కాకుండా ఆగిపోయింది కదా, ఎంజాయ్ చేస్తూ పెగ్గు ఫిక్స్ అయ్యరా. అక్క చూసావా, మీ ఆయన ఎంత దిగజారిపోయాడో. నా కొడుకుతో కలిసి మందు కొడుతున్నాడు. ఏం చేయను భవానీ, ముద్రష్టపోడు. చెప్తే వింటాడా? కొన్నాళ్ళు సామ్రాట్ని పెంచిన పాపానికి ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది. ఆ దరిద్రుడు ఆగడాలు చూడాల్సి వస్తుంది. కానీ నేను ఓడిపోయిన ఫీలింగ్ వస్తుంది పెదనాన్న. ముందు పెగ్గే నాన్న. వద్దులే పెదనాన్న. పిచ్చి నాన్న, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చూపించే ఏకైక ఔషధం రా ఈ మందు. ఇది ఒక పెగ్గేస్తే ఓటమి కూడా గెలుపులా మారిపోతుంది. ఇదిగో వెయ్యి నాన్న, వెయ్యి. ఇప్పుడు ఎలా ఉంది నాన్న? నన్ను ఏదో తొలిచేస్తుంది పెదనాన్న, జీర్ణించుకోలేకపోతున్నాను. ఒసే నా భార్యామణి గాంధారి, ఏంటండి? రెస్పెక్ట్ ఇచ్చాను కదండి. మరి చేతులు కట్టుకోలేదు కదండి. ఇప్పుడు అడుగో. ఏంటండి పిలిచారు? బంగారం లాంటి కొడుకు, మేధావైన మొగుడు కలిసి మందు కొడుతుంటే ఒక డబుల్ ఎగ్ ఆమ్లెట్ వేసుకురావాలన్న ఇంగిత జ్ఞానం లేదంటే నీకు? ఇప్పుడే తెస్తానండి. 5 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి. చూసావా నాన్న, మీ పెద్దమ్మని ఎలా కంట్రోల్లో పెట్టాను? మీరు కింగ్ పెదనాన్న. అవును, ఇందాకేంటి ఏదో తొలి చేస్తుంది, మెలిపెడుతుంది అన్నావు? ఆడవాళ్ళని ఓ వస్తువుల్లా అంచనా వేసి ఉద్యోగాలిచ్చి షాప్ సీజ్ అవ్వకుండా సక్సెస్ అయ్యాను. కానీ అందులో శ్రీవల్లి ఉంది. శ్రీవల్లి రావడం వల్ల అది భర్తీ అయ్యింది. అంటే నేను గెలిచినట్ట, శ్రీవల్లి నన్ను గెలిపించినట్ట? అర్థం కావడం లేదు. ముమ్మాటికి నువ్వే గెలిచినట్టు నాన్న. శ్రీవల్లిని పెళ్లి చేసుకొని జీవితాన్నిచ్చావు. వైఫ్ ఆఫ్ సామ్రాట్, కేర్ ఆఫ్ సామ్రాట్ అనే ఐడెంటిటీనిచ్చావు. నీ పెళ్ళాం ఎన్ని జన్మలెత్తితే నీ రుణం తీర్చుకోవాలరా నాన్న. దాన్ని పెళ్ళామనకండి పెదనాన్న, చిరాగ్గా ఉంది. అలా అనడం నాకు నీకన్నా చిరాగ్గానే ఉంది నాన్న. ఊరిని మొహం మండ మొట్టుకొట్టుకుపోతావురా. చూడనానా, షాపు క్లోజ్ చేయకుండా ఆపి శ్రీవల్లి ఏ త్యాగం చేయలేదు. నీ భార్యగా ఉండటానికి, నువ్వు యాక్సెప్ట్ చేయడానికి చిన్న సాయం చేసింది అంతే. అది సాయం కాదు, స్వార్థం. కరెక్ట్గా చెప్పావు పెదనాన్న. ఈ నిప్పు నాగరాజు తప్పు చెప్పండి నానా, ఎప్పుడు రైటే. కానీ ఆ చిన్న సాయం కూడా నేను తీసుకోలేకపోతున్నాను. తీసుకోకు. అసలు శ్రీవల్లి గురించి ఆలోచించక నాన్నా. కానీ నా కళ్ళ ముందే ఉంటుందిగా. కళ్ళు శ్రీవల్లిని చూస్తే ఏంట్రా, మనసుని పూర్తిగా మూసేయి. అర్థం కాలేదా? అసలు నువ్వెక్కడా, శ్రీవల్లి ఎక్కడా? ఆ, 「 అసలు నీకెలా సెట్ అవుతుందని చేసుకున్నావు బంగారం?
అప్పుడు అలా జరిగిపోయింది పెదనాన్న. అదొక పేడకల అనుకో. అంటే ప్రతిదానికి ఒక మార్గం ఉంటుంది నాన్న. శ్రీవల్లి సాయాన్ని తట్టుకోలేవు, శ్రీవల్లి కళ్ళ ముందు ఉండటాన్ని భరించలేవు. పైగా నిన్ను మోసం చేసింది. అంతెందుకు నాన్న, రోడ్డు మీద ఇంతటి మేధావని కూడా తెలుసుకోకుండా నన్నే అవమానించింది. అవునా? నిజం నాన్న. హ, అయినా ఇవన్నీ నేను పట్టించుకోను. మేధావిని కదా. ఇక పాయింట్కి వద్దాం. ఆల్రెడీ నీ పెళ్ళాన్ని వదిలేశావు. మళ్ళీ పట్టుకునే ప్రయత్నం గాని మనసు పడే ప్రయత్నం కానీ చెయ్యొద్దు. నాశనం అయిపోతావు నాన్నా. టైం చూసుకొని విడాకుల నోటీస్ పంపించేయి. మానసికంగా ఎప్పుడో విడిపోయాం పెదనాన్న. సరిపోదురా, చట్టబద్ధంగా కూడా విడిపోవాలి. నీ స్థాయికి తగ్గ పిల్లని పెళ్లి చేసుకోవాలి. మన స్థాయిని ఏ ఆడది అందుకోలేదనుకో. ఐ నో. జస్ట్ నీ అవసరం తీర్చే అమ్మాయిని నేను సెట్ చేస్తానుగా. భగవంతుడా, వీడింత విషయం ఎక్కిస్తున్నాడేంటి? వెంటనే ఈ విషయం శ్రీవల్లికి చెప్పాలి. ఏమండి, ఆమ్లెట్ ఇక్కడ పెట్టినా? వద్దు, నా నెత్తి మీద పెట్టవే, తుంచుకొని తింటా. ఫెడా ఇంకా దేబ్రహ్మోహం వేసుకుని అలా నిలబడ్డావేంటే? పోవతలకే. నాన్నా, ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించు. కమల, ఏ దిక్కునోగా దేవుడున్నాడు. వలినిగా బట్ల దుకాణం కాడికి పోయేటట్టు చేసిండు. లేకపోతే గా పిల్లగాని పరిస్థితి ఏమైతుండేనో ఏమో. అమ్మ వల్లి, దేవుడి దయవల్లో నీ ఆలోచన వల్లో తెలియదు కాని నీ భర్త వ్యాపారాన్ని కాపాడుకున్నావు. భార్యగా భర్త గౌరవాన్ని నిలుపుకున్నావు. ఇంత చేశాకైనా అబ్బాయి నిన్ను అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను. పిల్లగాడికి ఇప్పటికైనా మంచి చెడు గ్రహించి బిడ్డ మనసేందో తెలుసుకుని వచ్చి తోల్కపోతే దాని బతుకు నిలబడుతుంది, లేకపోతే ఆగమైతది. ఇప్పుడు దాని జీవితం నిజంగానే ఆగమయ్యే పరిస్థితి వచ్చింది పెద్దమ్మా. వదినా, ఏందత్తమ్మా గే టైంలో వచ్చిండ్రు? మీ కొడుకు ఇంట్లో లేడా? ఉన్నాడు, కానీ నేనిప్పుడు నిన్ను వెతుక్కుంటూ రాకపోతే వాడికి భయపడి చేతులు ముడుచు కూర్చుంటే నీ కాపురం బుగ్గిపాలవుతుంది శ్రీవల్లి.
అత్తమ్మా అసలు ఏమంటుండ్రు? నిప్పు నాగరాజు మా అక్క భర్త, సామ్రాట్కి పెద్దనాన్న. నాగుపాము కన్నా ప్రమాదం, అనకొండ కన్నా ప్రమాదం. వాడు మాట్లాడితే మసి, అడుగు పెట్టిన చోట బూడిద. అలాంటివాడు ఈరోజు మనింట్లోకి అడుగు పెట్టాడు. సామ్రాట్కి వాడి మాటంటే వేదం, వాడి సలహాలంటే ప్రేమ. వాడేం చెప్పినా ఎనలేని నమ్మకం. కన్న తండ్రి మాట కూడా వినకుండా, కట్టుకున్న భార్య అంటే గౌరవం లేకుండా, అసలు ఆడదంటేనే అసహ్యం పెంచుకుని ఇంతమంది వ్యతిరేకతను చవిచూశాడు అంటే, సామ్రాట్ ఇంత మూర్ఖత్వంగా మారాడంటే కారణం ఆ నాగరాజే. చిన్నప్పుడు అక్క మాట కాదనిలేక సామ్రాట్ని వాళ్ళింట్లోనే పెట్టి చదివించాం. అప్పుడే వ్యాపారం పడిపోయింది. దానికి కారణం వాడి మేనత్త మీనాక్షేనని సామ్రాట్ నమ్మేలా ఆడవాళ్లంటే మగవాళ్ళని ముంచేవాళ్లని, ఆడవాళ్ల నమ్మొద్దని, వాళ్ళకి పెత్తనం ఇవ్వద్దని, ఆడవాళ్లే ఎప్పుడూ మగవాళ్ళకన్నా తక్కువని ఉగ్గుపాలతో కలిపోసినట్టు సామ్రాట్కి నూరిపోశాడు. ఆ రోజు మొదలు ఈ రోజుకి సామ్రాట్ వాడి ప్రభావం నుంచి బయటపడలేదు శ్రీవల్లి. ఇప్పుడు పక్కాగా ఇంట్లోకొచ్చాడు. వస్తూనే నీతో గొడవ పడ్డాడంట కదా. నువ్వాణ్ణి ఏదో అన్నావట. ఏంటి? ఎద్దులెక్కున్నావు, పెళ్ళం చేత గంత లగేజ్ మోపేయనికి బుద్ధి లేదా? అతనా? అవునమ్మా, వాడిప్పుడు నీ జీవితం మీదే విషం చిమ్మాలని నిర్ణయించుకున్నాడు. సామ్రాట్ మనసు మార్చేసి నీ మీదున్న రవ్వంత ప్రేమని కూడా నలిపేసి మీ ఇద్దరికి విడాకులిప్పించి శాశ్వతంగా మిమ్మల్ని విడగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యో దేవుడా, ఆరి మొహం మీద మన్నుబడా. నా బిడ్డ ఏం పాపం చేసిందమ్మా? ఆ గలీజిగాడు తీసుకొచ్చిండు. వాడికి పాపపుణ్యాలతో పనిలేదు, పైసలు మాత్రమే కావాలి. శ్రీవల్లి, ఈ ప్రమాదం నుంచి నీ జీవితాన్ని నువ్వే కాపాడుకోవాలి. వాడి విష కొరల నుంచి సామ్రాట్ని బయటికి తీసుకురావాలంటే నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. అత్తమ్మా, అదెట్లా సాధ్యం? సాధ్యమే. నేనున్నానుగా, నువ్వేం ఆలోచించుకో. వాణ్ణి మెడపట్టుకుని తోసేయలేను. సామ్రాటు ఒప్పుకోడు. వాడి గురించి చెడ్డగాను చెప్పలేను. సామ్రాట్ నమ్మడు. పథకం ప్రకారం వాడేంటో సామ్రాట్కి చూపించాలి. అది నీ వల్లే అవుతుంది. అంత ఆలోచిస్తున్నావేంటే? అతని గురించి వదిన అంతగా చెప్తుంటే. కానీ అమ్మా, నేనెట్లా పోతా? ఆయన చూడు, సామ్రాట్ గురించి నేను చూసుకుంటాను. ఆ ఇంట్లోకి నువ్వెలా రావాలో నువ్వు ఆలోచించు. ఇప్పుడు గానీ నువ్వు నిర్లక్ష్యం చేస్తే వాణ్ణికు దక్కడు శ్రీవల్లి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య!
ఇక్కడే ఉన్నాను లేవే. వాడెక్కడా? ఘాటెల్లో ఉన్నట్టున్నాడు. మీరు రెడీయా? రెడీనే అవంతిక. నేను మెల్లగా దొర్లుతాను మెట్ల మేంచి. నువ్వు మాత్రం మొన్నటికన్నా రెచ్చిపోవాలి, సరేనా? సరే అత్తయ్య, నేను చూసుకుంటాను కదా. మీరు పడిపోండి. సరే సరే, నువ్వు కిందకెళ్ళు, నేను పడిపోతా. అత్తయ్య, ప్లాన్ సక్సెస్ కావాలి. సరే, నువ్వు వెళ్ళవే, వెళ్ళు. ఓకేనా? ఓకే ఓకే. అమ్మో, ఇదేం పడిపోవడము? అయ్యో, నిజంగానే ఏ కాలు చేయ విరిగిందా? నా పని గోవిందా. సర్లే, నా కొడుకు కోడలు ఏదైనా చేయాలి. తెగించాను. దేవుడా, గోవిందా, శంకర్ నారాయణ, నన్ను కాపాడు. వస్తున్నా వస్తున్నా, ఉండు. ఎలా పడిపోయావు భవానీ? భవానీ, ఎంత పని జరిగిపోయింది అత్తయ్య? నొప్పిగా ఉందండి. అయ్యో, ఎంత ఘోరం జరిగిపోయిందండి భవానీ? అవునండి. అయ్యో 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 అత్తయ్య, మళ్ళీ నడు విరిగిందిరా సామ్రాట్. ఏమైంది? అమ్మకేమైంది? సామ్రాట్, అత్తయ్యకి ఏమైందో చెప్పొద్దునా? సామ్రాట్, మీ అమ్మకి మా అమ్మకే ఏమైంది? మీ అమ్మ మెట్ల మీద నుంచి కాలు జారి పడిపోయిందిరా. అమ్మ మెట్ల మీద నుంచి పడిపోయిందా? అవును సామ్రాట్. ముందు అమ్మని లేపండి, అలా సోఫాలో పడుకోబెడదాం. అయ్యో, తట్టుకోలేనురా, ఓర్చుకోలేనురా, నన్ను దేవుడే కాపాడాలి. అయ్యో, అసలేంటమ్మా మాటి మాటికి మెట్ల మీద నుంచి పడిపోతున్నావు? ఏంట్రా అలా అంటావు? పడ్డ నాకేమైనా సరదానా? అయ్యో, విరగొట్టుకోవడం నా హాబీనా? అయ్యో అత్తయ్య, ఓచుకోండి అత్తయ్య. అయ్యో భగవంతుడా. మన డాక్టర్ వచ్చారుగా, ఆవిడ్ని పిలువదినా? ఆల్రెడీ ఫోన్ చేశాను సామ్రాట్, ఇప్పుడు ఎంట్రీ ఇస్తారు. ఏంటి, ఎంట్రీ ఇస్తుందా? అంటే ఈ పాటికే వచ్చేస్తుంది అంటున్నా. వైద్యం చేయాలిగా. అయ్యో అయ్యో, నొప్పి బాబోయ్ భగవంతుడా. అయ్యో, దేనికన్నా నన్ను తీసుకెళ్ళిపోతండ్రి. అయ్యో అత్తయ్య, ఓచుకోండి అత్తయ్య. సామ్రాట్, ముందు గదిలోకి తీసుకెళ్దాం పదండి. అయ్యో దేవుడా, అమ్మో, అయ్యో దేవుడా. అత్తయ్య, నెమ్మదిగా సామ్రాట్. అమ్మా, అయ్యో భవానీ. అమ్మా. సామ్రాట్, ఏమైందిరా మీ అమ్మకి? మెట్ల మీద నుంచి జారి పడిపోయింది పెద్ద నాన్న. అమ్మో, నొప్పి. అబ్బా. వేర్ ఇస్ ద పేషెంట్? ఎక్కడ పేషెంట్? మా పేషెంట్ ఎక్కడ? డాక్టర్, మీరు రండి. రండి రండి. ఎక్కడ పేషెంట్? ఎక్కడ పేషెంట్? ఇక్కడమ్మా. అబ్బా, ఎక్కడ విరిగింది? ఓ షిట్, మళ్ళీ విరక్కొట్టుకున్న దగ్గరే విరక్కొట్టుకున్నారా అమ్మా? వేరే చోట విరగాలని దానికి తెలియదు కదా. రిలాక్స్, డోంట్ వరీ. అమ్మా, మీరు కాస్త మంచినీళ్ళు తీసుకురండి. అమ్మా, అబ్బా అబ్బా, అయ్యో, అయ్యో, అబ్బా. ఇదిగోండి మంచినీళ్ళు. నోరు తెరవండి అమ్మా. వాటర్ తాగండి. అబ్బా, రిలాక్స్.
నొప్పి కదా. డాక్టర్ ఏంటి పరిస్థితి? రెస్ట్ కావాలి. అస్సలు ఒక్క అంగుళం కూడా కదలకూడదు, క్షణం కూడా లేవకూడదు. ఓహో, అలా ఎలా కుదురుతుంది డాక్టర్? అబ్బా అయ్యో. కేర్ టేకర్ ని పెట్టించండి సామ్రాట్ గారు. 1/2 డజన్ మందిని పెట్టాను. మా అమ్మ తాకిడికి ఒక్కరు కూడా ఉండడం లేదు. మరో కేర్ టేకర్ దొరకడం లేదు. ఏం చేయాలి? మీకు అభ్యంతరం లేకపోతే నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది. కేర్ టేకర్ గా వస్తుందేమో ట్రై చేస్తాను.